సొల్లు కబుర్లు, సినిమా కబుర్లు, సినిమా డైలాగులు. 2009 సంవత్సరంలో చంద్రబాబుతో శత్రుత్వమే కదా. మీరేమో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడు. చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్టావు? ఆ రోజు శత్రువే కదా. మామగారి దగ్గర నుంచి పార్టీని దొంగతనం చేశాడన్నావు. సైకిల్ గుర్తు రామారావు దగ్గర నుంచి లాక్కున్నాడు, ఈ సైకిల్ చంద్రబాబుది కాదని చెప్పావు. చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టావు. శత్రుత్వమే కదా. 2009లో చంద్రబాబు నాయుడు శత్రుత్వం మరి చచ్చేదాకా ఉందా? 2014కి వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడుతో స్నేహం మళ్ళీ. మరి 2014లో చంద్రబాబుతో స్నేహం మరి ఎవరు చచ్చేంత వరకు ఉండాలిగా. మరి 2019 వచ్చేప్పటికి మళ్ళీ శత్రుత్వం ఏంటి? స్నేహం పోయి శత్రుత్వం వచ్చిందేంటి? పోనీ 2019లో ఉన్నటువంటి శత్రుత్వం అవతలోడు పోయేదాకా ఉంటుందన్నావుగా, పోయేదాకా ఉందా? లేదుగా. మళ్ళీ 24కి వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడుతో స్నేహం కదా. మరి నీ మాటకు అర్థం ఉందా? నీ సొల్లు కబుర్లకి అర్థం ఉందా చెప్పు. పవన్ కళ్యాణ్తో స్నేహం చచ్చేదాకా అంటే పవన్ కళ్యాణ్ చచ్చేదాకా, పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అవతల వాడు చచ్చేదాకా. ఇదేంటిది? ఇదేంటిది అంటున్నా. 2014తో మోడీతో స్నేహం, నరేంద్ర మోడీతో స్నేహం. 2019లో మోడీతో శత్రుత్వం, 2024లో మోడీతో స్నేహం. మరి ఎవడో ఒకడు చచ్చేదాకా ఉండాలి కదా. ఇది ఏంటి? పిల్లి మొక్కలేంటి? ఈ పిల్లి మొక్కలేంటి పవన్ కళ్యాణ్? ఎవడో మాటలు రాసిస్తే డయాస్ మీద కూర్చుని పట్టేసి చెప్పేస్తామా? సినిమా అయితే 4 రోజులు ఆడద్దే, నచ్చితే చూస్తారు, నచ్చపోతే తెరలు అయిపోతారు, వెళ్ళిపోద్దాం, ఇంకో సినిమా వచ్చేస్తుంది. కానీ ఇది రాజకీయం, ప్రజా జీవితం. ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, ఫినాయిల్ పెట్టి కడుగుతారు. రెండు వేల 24 మీ జెండాల సభ సాక్షిగా ప్రజలు నీ జెండా, చంద్రబాబు నాయుడు జెండా మడతేయటం ఖాయం. నీ జెండా పవన్ కళ్యాణ్, నీ జెండాల సభ సాక్షిగా చెప్తున్నాం. నీ జెండా, చంద్రబాబు నాయుడు జెండా, ఈ 2 జెండాలని ప్రజలు మడతేయటం ఖాయం. జగన్ని ఓడించటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం కోసం 3 ఎన్నికల నుంచి 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికల్లో మీ ఇద్దరి డ్రామాలని కూడా ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. మరీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్, మరీ ప్రత్యేకించి 2014, 2019, 2024 మీ ఇద్దరి డ్రామాలని మరీ ప్రత్యేకించి కాపు కులం గమనిస్తుంది. కాపుల్ని బీసీలుగా చేస్తానని నమ్మించి నిండా ముంచి మోసం చేసినటువంటి మోసాన్ని మది నిండా నింపుతూ రగులుతూ ఉంది. మీ ఇద్దరిని కలిపి మడతేయటానికి సిద్ధంగా ఈ రాష్ట్ర ప్రజలున్నారనేది మీకు హెచ్చరిక చేస్తూ, అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టి ప్రజల్ని వదిలి ప్రతి